సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు 10 పద్యాలు చదువుతున్నాను. ఒకటో పద్యం. పరనారి సోదరుడై పరధనమున కాసపడక పరులకు ఇతుడై పరులు తన పొగడకనే గడక బరులరిగిన నలుగనతడు పరముడు సుమతి. రెండవ పద్యం. కొడుకులు పుట్టరటంచో నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్ర నగనేకుల్ వారిచే నేగతుల్ పడిశం మృతులు లేని యశకునకుల్ వాటిల్లని దుర్గతుల్ చెడునే మోక్షపథం బపుత్రకునకుల్ శ్రీకాళహస్తీశ్వర. మూడో పద్యం. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా తప్పయ్యన చిత్తమందు దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును తప్పయ్యన చిత్తమందు కలము కుమారి. నాలుగవ పద్యం. వాదంబులాడగెప్పుడు మోదంబున నిన్ను రేవు మురిసి గనులుగ వేదంబు చెయ్యకెన్నడు సాధులు కనుగొన్న సేవ స్వల్పము తనయ. ఆరవ పద్యం. మానవుడే మాధవుండును జ్ఞానంబున ప్రజల సేవ స్వల్పము మరియు ఈ మానవతలో మాన్య స్థానంబరే గాంధీ తాత సద్గుణ జాత. ఆరవ పద్యం. నుసడ వెక్కరించి నోటు నవ్వును జూపి కడుపు నిండా విషము కలుగువాడు కాలనాగకన కడు ప్రమాదం వయ్య బాల నరసింహ భరత సింహ. ఏడవ పద్యం. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పి పూడ్చువారు కలుషమతులు ఒప్పుకునేటి వారు గొప్ప మనుషులు భరత వంశ తిలక భవ్య చరిత. 8వ పద్యం. చిరపడ చినుకులు రాలేను పడగండ్లు పొడమిపై పడేదారన్ పుటపుటనై కుండ్లలతో నటునిటు దొరిలించినట్టులై కను పట్టెన్. 10వ పద్యం. నిన్నటి దాకా లేవు కదా నింగిని పొట్టగుండెని నిన్నేగా బ్రాకినానుచో మిసాలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి నడవంతరపు సిరిగొప్పవారి గర్వోన్నతి నిలువునేర ఈ మహోదది ఆరైపోదు వేగమా.